వివిధ రకములైన పాకెట్స్ యొక్క నమూనాలను తయారు చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ట్రౌజర్స్ కొరకు ఇన్సీమ్ పాకెట్స్ను తయారు చేయుట, ఒక స్లాంట్ పాకెట్ను తయారు చేయుట. అవసరమైన సాధనాలు మరియు పరికరాలు: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సిజర్ 1, డ్రెస్ మేకర్ స్పిన్ 1 బాక్స్, పాప్లిన్ క్లాత్ 0.35 మీటర్స్ బై 0.90 మీటర్స్, కేస్మెంట్ 0.25 మీటర్స్ బై 0.90 మీటర్స్, లైనింగ్ 0.35 మీటర్స్ బై 0.90 మీటర్స్, సూయింగ్ థ్రెడ్ 1. ట్రౌజర్స్ కోసం ఇన్సీమ్ పాకెట్ను తయారు చేయుట. ఇన్సీమ్ పాకెట్స్ ఎల్లప్పుడూ గార్మెంట్ సీమ్లో ఉంచబడతాయి. ఇక్కడ పాకెట్ పీస్ యొక్క గార్మెంట్ వెనక భాగము వేలాడుతూ ఉంటుంది. ఈ పాకెట్ స్కర్ట్స్ మరియు ట్రౌజర్లో సైడ్ సీమ్ యొక్క హిప్ లెవెల్లో ఉంటుంది. ప్యాచ్ పాకెట్ తయారు చేయడానికి స్టెప్స్ ఈ కింద ఇవ్వబడినవి. కేస్మెంట్ కోసం 2 పీసెస్ తీసుకోండి. 25 సెంటీమీటర్లు బై 13 సెంటీమీటర్లు. టాప్ అంచు నుంచి పొడవు వరకు 3 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్ల దూరంలో పాయింట్స్ను గుర్తుపెట్టండి. ఆ 2 గుర్తుల వద్ద నాచెస్ కట్ చేయండి. ప్యాచ్ పాకెట్ కొరకు ఒక పీస్ క్లాత్ 22 బై 20 సెంటీమీటర్లు కత్తిరించండి. ఫ్యాబ్రిక్ను పొడవుగా మడవండి. పాకెట్ స్టే జెట్టింగ్ కోసం కేస్మెంట్ క్లాత్ 13 బై 5 సెంటీమీటర్లు 2 ముక్కలను కత్తిరించండి. ఒక జెట్టింగ్ పీస్ యొక్క పొడవైన భాగంలో పైన మరియు క్రింద అంచులలో 1.5 సెంటీమీటర్ల దూరంలో నాచెస్ను కట్ చేయండి. గమనిక: అన్ని నాచెస్ లోతు 1 సెంటీమీటర్ ఉండాలి. పాకెట్ పౌచ్ ఆకారం: పాయింట్ 0 నుండి పాయింట్ 1 = 22 సెంటీమీటర్లు పౌచ్ పొడవు. పాయింట్ 1 నుండి పాయింట్ 2 పాయింట్ 1 నుండి పాయింట్ 3 5 సెంటీమీటర్లు. పాయింట్ 2 నుండి పాయింట్ 4 1.5 సెంటీమీటర్లు. గుర్తించబడిన గీతలపై కత్తిరించండి. పాయింట్ 2 నుంచి పాయింట్ 4 వరకు కలపండి. రౌండ్ ఆకారంలో పాయింట్ 3 నుండి పాయింట్ 4 వరకు కలపండి. మార్క్ చేసిన లైన్స్ మీద కట్ చేయండి. పైన నుండి అంటే పాయింట్ 0 నుండి మరియు దిగువ కార్నర్ అంటే పాయింట్ 2 నుండి నాచెస్ కట్ చేయండి. నాచ్ ఎడ్జ్ మినహాయించి అంచులపై ఓవర్లాక్ చేయండి. పౌచ్ పీస్ యొక్క వెనుక వైపు స్టే పీసెస్ ఫిక్స్ చేయండి. ఇరువైపులా నాచెస్ను మరియు రా అంచులు సరిచెయ్యండి. ఓవర్లాక్ వెంట మెషిన్తో కుట్టండి. పౌచ్ పీస్ యొక్క వెనుక వైపు మరియు కేస్మెంట్ యొక్క ముందు వైపు అంటే ఒరిజినల్ పీస్ కలిపి నాచెస్ మరియు అంచులను సరిచేయండి. నాచ్ డెప్త్కు కొద్దిగా దూరంగా నాచ్ అంటే పాకెట్ ఓపెనింగ్ మధ్యలో కలిపి బాస్ చేయండి మరియు మెషిన్తో కుట్టండి. అంచు నుండి 8 మిల్లీమీటర్ల సీమ్ ఎలవెన్స్ వదిలేసి సీమ్ 2 అంచులు ముడివేసి లాక్ చేయండి. ఒరిజినల్ క్లాత్ యొక్క వెనక వైపున పాకెట్ పౌచ్ను తిప్పండి. సీమ్ అంచుని 2 మిల్లీమీటర్ల లోపలికి నెట్టి ప్రెస్ చేయండి. అంచు నుండి 8 మిల్లీమీటర్ల దూరంలో ఉన్న నాచెస్ మధ్య వెనక వైపున పై భాగమున కుట్టండి. 2 వైపులా పూర్తి చేయండి. పాకెట్ పౌచున రాంగ్ సైడ్ అంటే వెనక వైపున బయటకు పొడవుగా మడవండి. దిగువన గుండ్రంగా అంచులను బ్యాష్ చేసి మెషిన్తో కుట్టండి. అంచు నుండి 0.75 సెంటీమీటర్ దూరంలో రౌండ్ షేప్ యొక్క పై చివర వద్ద పైవర్ట్ చేయండి. కార్నర్ను క్లిప్ చేసి మరియు బ్యాస్టింగ్ను తొలగించండి. పాకెట్ పౌచ్ను వెనక వైపుకు తిప్పండి. సీమ్ను మధ్యలో సెట్ చేయండి. అంచు నుండి 0.75 సెంటీమీటర్ దూరంలో పై భాగమున కుట్టండి. 2 ఒరిజినల్ పీసెస్ ఒకదానిపై ఒకటి వెనక వైపు కలిపి ఉంచండి. పైనుండి కిందకి నాచెస్ మరియు రా అంచులు జతపరచండి.
ఒరిజినల్ క్లాత్ మరియు బ్యాస్ట్ యొక్క రా అంచులతో పాటు పాకెట్ మౌత్ కి దగ్గరగా ఉన్న పాకెట్ పౌచ్ యొక్క వదులుగా ఉన్న రా పౌచ్ అంచుని ట్యాక్ చేయండి. పైనుంచి కిందకి 1 సెంటీమీటర్ సీమ్ అలవెన్స్ వదిలి మెషిన్ ద్వారా కుట్టండి. పాకెట్ సీమ్ కి అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒరిజినల్ క్లాత్ యొక్క వెనక వైపును బయటకు తీసుకురండి. పాకెట్ మౌత్ కి దూరంగా సీమ్ అలవెన్స్ ని ప్రెస్ చేయండి. మునుపటి సీమ్ లైన్ నుండి 2 మిల్లీమీటర్ల దూరంలో సీమ్ అలవెన్స్ వైపున ట్యాప్ సీమ్ చేయండి. స్లాంట్ పాకెట్ను తయారు చేయుట. ఫ్రంట్ హిప్ పాకెట్ నడుము పక్కల స్లాంట్గా మరియు లోయర్ గార్మెంట్ యొక్క సీమ్ లైన్లో ముగుస్తుంది. దీని పాకెట్ మౌత్ స్ట్రైట్గా లేదా డయాగ్నల్గా లేదా కర్వ్డ్ షేప్లో ఉంటుంది. ప్యాచ్ పాకెట్ తయారు చేయడానికి స్టెప్స్ కింద ఇవ్వబడినవి. ఒక జెట్టింగ్ పీస్ 15x8 సెంటీమీటర్లు తీసుకోండి. ఒక పొడవైన మరియు ఒక చిన్న అంచును ఓవర్లాక్ చేయండి. 2 కేస్మెంట్ పీసెస్ 25x13 సెంటీమీటర్లు తీసుకొని ఒరిజినల్ పీస్ యొక్క ఎడమ వైపున ఎగువ కార్నర్ నందు పాయింట్ ఏని క్లాత్ యొక్క వెనక వైపున గుర్తుపెట్టండి. దిగువ వైపున ఏ నుండి 13 సెంటీమీటర్ల వద్ద పాయింట్ బి గుర్తుపెట్టండి మరియు ఏ నుండి అప్పర్ ఎడ్జ్ 5 సెంటీమీటర్ల వద్ద సిని గుర్తుపెట్టండి. పాయింట్ బి వద్ద 1 సెంటీమీటర్ కట్ నాచ్ మరియు పాయింట్ సి వద్ద స్మాల్ నాచ్ చేయండి. సి మరియు బిలను కలపండి. బి నుంచి సి నాచ్ యొక్క డెప్త్ నుంచి లైన్ను గీయండి. క్లాత్ యొక్క వెనక వైపున ట్రేసింగ్ వీల్తో గుర్తుపెట్టండి. ఇవ్వబడిన సూచనలు అనుసరిస్తూ లైనింగ్ మెటీరియల్ నుంచి డ్రాఫ్ట్ మరియు పాకెట్ పౌచ్ను కట్ చేయండి. ఒరిజినల్ పీస్ పైన పాకెట్ పౌచ్ను ఉంచండి. పాకెట్ పౌచ్ యొక్క ముందు వైపు మరియు ఒరిజినల్ మెటీరియల్ యొక్క వెనక వైపు కలిపి పక్క అంచులతో సరిచేయండి. బీసీ నుండి లైన్ మార్క్ చేసి కొంచెం దూరంలో ముందు వైపున 2 పీసెస్లు కలిపి బాస్ చేయండి. స్ట్రైట్ గ్రెయిన్ 13 సెంటీమీటర్లు బై 1 సెంటీమీటర్ మీద పలచటి క్లాత్ యొక్క టేప్ కత్తిరించండి. ఇక్కడ ఓవెన్ టేప్ లేదా సాల్వేజ్ టేప్ కూడా ఉపయోగించవచ్చు. టేప్ ఎడ్జున బాస్టింగ్ లైన్తో పాటు పాకెట్ పౌచ్ యొక్క వెనక వైపున ఉంచండి మరియు టేప్ మధ్యలో కుట్టండి. జెట్టింగ్ పీస్ను పౌచ్ పీస్కి మరొక వైపు ముందు వైపులా కలిసేలా మరియు రా ఎడ్జ్ అంచులు ఎగువ మరియు పక్కకు సరిపోయేలా ఉంచండి. ఓవర్ లాక్డ్ అంచులు వెంబడి స్టిచ్ చేయండి. టేప్ వెలుపల అంచు ఉన్న పాకెట్ పౌచ్ క్లాత్ను కత్తిరించండి. పౌచ్ పీస్ పై వెనక వైపుకు మార్క్తో ఒరిజినల్ క్లాత్లోని ట్రయాంగిల్ భాగాన్ని మడిచి మెల్లగా ఐరన్ చెయ్యండి. పాకెట్ మరియు ఒరిజినల్ క్లాత్ని ముందు వైపుకు వచ్చేలా తిప్పండి. మడత పెట్టిన అంచు నుండి 0.75 సెంటీమీటర్ దూరంలో ముందు వైపు నుంచి టాప్ కుట్టండి. ఒరిజినల్ క్లాత్ మరియు పాకెట్ పౌచ్ విప్పి అసలు పీస్ యొక్క రా 0.5 సెంటీమీటర్ల లోపల ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది మరియు పాకెట్ పౌచ్తో కుట్టండి. పౌచ్ పీస్ను ముందు వైపుకు పొడవుగా మడవండి మరియు గుండ్రని ఆకారానికి సరిపోయేలా చేయండి. అంచును కుట్టండి. పాకెట్ పౌచ్ను ముందు వైపుకు తిప్పండి మరియు మధ్యలో సీమ్ని సెట్ చేయండి. జెట్టింగ్ పీస్ మ్యాచింగ్ వైపుకు మరియు పాకెట్ పౌచ్ మరియు ఒరిజినల్ పీస్ పై అంచుపై పాకెట్ మౌత్ను ఫ్లాట్గా ఉంచండి. గమనిక: పాకెట్ అంచు యొక్క టాప్ స్లాంట్ లైన్ జెట్టింగ్ పైప్ ఎగువ కార్నర్కు 5 సెంటీమీటర్ దూరంలో ఉండేలా జాగ్రత్త వహించండి. పాకెట్ మౌత్ కిందకి జెట్టింగ్ మరియు పాకెట్ పౌచ్తో పాటు ఒరిజినల్ పీస్ యొక్క బాస్ట్ సైడ్స్ పొడవు మరియు పాకెట్ స్లాంట్ లైన్ పై భాగంలో 2 మిల్లీమీటర్ల దూరంలో మడతపెట్టిన అంచు నుండి 2 సెంటీమీటర్ల వరకు ఎగువ అంచు నుండి స్టిచ్ చేయండి మరియు గట్టిగా ట్యాగ్ చేయండి. ఒరిజినల్ క్లాత్ యొక్క ఇతర భాగాన్ని తీసుకోండి. ముందు వైపులా ఒకదానిపై ఒకటి ఉంచండి. పాకెట్ పౌచ్ పై ఉంచండి. స్టిచ్ సైడ్ సీమ్ 1 సెంటీమీటర్ సీమ్ అలవెన్స్ వదలాలి. రీక్యాప్:
ఈ సెషన్లో మీరు నేర్చుకున్నది ట్రౌజర్స్ కొరకు ఇన్సీమ్ పాకెట్ను ఎలా తయారు చేయాలి, స్లాంట్ పాకెట్ను ఎలా తయారు చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.